ఈనాటి ఈ బంధమే నాటిదో అనే పాట సుశీలమ్మ గారు పాడారు కానీ యాక్చువల్గా జానకమ్మ గారు పాడుంటే బాగుండేది. ఇది ఒక ప్రేమికుల పాట కాదు, ఒక తల్లి బిడ్డలక ప్రేమ, ఒక అభిమాని ఒక సింగర్ యొక్క ప్రేమ. కథలోకి వెళ్తే కొంతకాలం క్రితం మన జానకమ్మ గారు మెడ్రాస్లో ఉన్న సమయంలో ఆవిడ పాటలకి ఫిదా అయిపోయిన ఒక చిన్న కుర్రవాడు, సుమారు 11-12 ఏళ్ళు ఉంటాయి. అతనికి జానకమ్మ గారంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. ఆ పిచ్చితో నేను ఇక్కడెక్కడా ఉండలేను, నా తల్లిదండ్రులు నాకు ఆ వీలు కాదు, నాకు అమ్మ నాన్న అంతా కూడా మాకు జానకి అమ్మే అని ఆ పల్లెటూరు నుంచి నడుచుకుంటూ 3-4 రోజుల పాటు మెడ్రాస్ చేరుకున్నాడు ఆ కుర్రాడు. మరి అతని పేరే నవీన్. మరి ఆ నవీన్ వచ్చి మెడ్రాస్లోనే ఆమె ఇల్లు ఎక్కడ ఉందా అని వెతుకోవడానికి 3-4 రోజులు సమయం పట్టిందండి. ఏదైనా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా అతను మన ఎస్ జానకమ్మ ఇంటికి చేరుకోవడం జరిగింది. సాధారణంగా పేరు ప్రతిష్ట కలిగిన ప్రతి ఒక్కరి ఇంటి ముందు గుమ్మంలో సెక్యూరిటీ ఉన్నట్టుగానే గుర్కా ఉన్నాడు. ఇప్పుడు సెక్యూరిటీ అంటున్నాం కానీ అప్పుడు నేపాల్ నుంచి వచ్చిన సెక్యూరిటీ పర్సన్స్ ఉండేవాళ్ళు వాళ్ళ గుర్కా అని. వాళ్ళు చూడటానికి చాలా బాగుంటారు, మంచి రంగు, దానికి తగ్గట్టుగా మిలిటరీ డ్రెస్ లాంటి డ్రెస్ వేస్తారు. దానికి తోడుగా ఈ దీంట్లో ఒక చురకాన ఉంటుంది, మీరు ఎప్పుడు చూసారో లేదో, ఒక చిన్న కత్తి అనమాట. అది పంజాబీలకు ఉంటుంది, ఈ నేపాలీలకు ఉంటుంది. ఆ చురక ఒకటి ఉంటుందన్నమాట. సరే అక్కడికి వెళ్ళి నేను జానకమ్మను చూడాలి, నేను ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వచ్చాను అంటే అతని డ్రెస్సు ఆ కుర్రాడు వాళ్ళకని చూసి లేదు తుమ్ నై జానా హే అని చెప్పి తోసేశాడు. కానీ పట్టు వదిలిన బిడ్డలు ఏం చేశారంటే అక్కడ ఎదురుకుండా ఉన్న గోడ మీద లా కూర్చొని తదేకంగా ఆ ఇంటి వైపు చూస్తున్న సమయంలో ఒకానొక సమయంలో జానకమ్మ ఎవరో కుర్రాడు అక్కడ కూర్చున్నాడు ఏంటా అని తదాలపగా చూసి మళ్ళీ కొంతసేపు వెళ్ళిన తర్వాత మళ్ళీ చూస్తే ఆ కుర్రవాడు అక్కడే ఉన్నాడు, ఇటువైపే చూస్తున్నాడు. పనివాడిని పిలిచి గుర్కాని అడుగు, ఎవరో కుర్రాడు ఎందుకు అక్కడ నించున్నాడు అంటే పరుగున వచ్చాడు గుర్కా. మేం సాబ్ ఆ కుర్రవాడు ఎవడో తెలియదు కానీ పొద్దున 7-8 వచ్చాడు మేడం. ఆ వచ్చిన వాడు మిమ్మల్ని చూడాలి ఒక్కసారి చూసి వెళ్ళిపోతానని చెప్పి అంటుంటే నేను ఆ కుర్రాడు బట్టలు ఆ కుర్రాడు వేలకం చూసి నేను పంపించలేదు, అయినా సరే వెళ్ళిపోలేదు, అక్కడి నుంచి అక్కడ ఆ ఎండలో అలాగే కూర్చున్నాడు అని పాపం అతను ఉన్న కథ అంతా కూడా స్పష్టంగా చెప్పాడు. జానకమ్మ హృదయం ద్రవించిపోయింది. ప్రేక్షకులు ఎంత అభిమానిగా ఉంటారు. నా పాటలు విని ఇంత అభిమానంతో ఆ చిన్న కుర్రోడు అన్ని గంటల్లో పాటు ఈ ఎండలో అలాగ నిల్చున్నాడని చెప్పి గురకాకి చెప్పి అతను తీసుకురా అని. సరే అతను ఆ కుర్రవాడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరు బాబు నువ్వు ఇక్కడ ఏంటి, నీకు తల్లిదండ్రులు ఎవరు, ఎందుకు వచ్చావు అక్కడికంటే అప్పుడు తన కథ అంతా చెప్పాడు. అమ్మ సుశీలమ్మ, అమ్మ జానకమ్మ నీ పాటలంటే నాకు చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే నిన్ను చూడకుండా ఎలాగేసి ఒక్కసారి నేను చూడాలి, నీ దగ్గరే పెరగాలి, నీ దగ్గరే ఉండి నీకు సేవ చేసుకోవాలి అనే బలం రోజు రోజుకి అభిమానం పెరిగిపోయి నేను ఇక అక్కడ ఉండలేక మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను అలా నడుచుకుంటూ మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసానమ్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జానకమ్మ ఇల్లు ఎక్కడ అంటే నాకు వెతుకుని పట్టుకోవడానికి 4 రోజులు పట్టింది. 4 రోజుల నుంచి ఎలా తిరుగుతూనే ఉన్నాను అని. జానకమ్మ స్టన్ అయిపోయింది. నా పాటకి ఇంత వీరాభిమానం ఉన్నాడా అని అనిపించి వెంటనే అతనికి కావాల్సిన అన్నం పెట్టి ఆ పని వాళ్ళు చెప్పి కుర్రవాడిని తీసుకెళ్ళి మంచి బట్టలు కొనుక్కురండి అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించింది. పని వాళ్ళు ఆ కుర్రవాడిని తీసుకెళ్ళి 4-5 జతల బట్టలు కొనుక్కొచ్చి ఆ కుర్రవాడికి ఇచ్చారన్నమాట. అలా 3-4 రోజులు ఉన్న తర్వాత వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారో ఏంటి విషయాలు కనుక్కొని
అప్పట్లో ఫోన్లు ఉండేవి కాదు. ఒక లెటర్ రాసి మీ అబ్బాయి మా దగ్గర సురక్షితంగా ఉన్నారు, మీరు రండి అని చెప్పంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక మీ తల్లిదండ్రులు మీరు తీసుకెళ్ళి బాబు, నువ్వు వెళ్ళు బాబు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా అని చెప్పి ఆ కుర్రవాడిని మెల్లిగా పంపించడం జరిగింది. చూశాను అన్న సంతోషంతో ఆ కుర్రాడు ఈసారికైతే వెళ్తున్నా కానీ మళ్ళీ వస్తాను, ఈసారి ఇంకెప్పుడూ నేను వెళ్ళను మా ఇంటి దగ్గరికి, అమ్మ నీ సేవలో నేను ఉంటాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి ఈ జానకమ్మ బర్త్డే ఎప్పుడైతే అప్పుడు అతను నడుచుకుంటూ వచ్చేసేవాడు. అలాగా ప్రతి ఫంక్షన్కి ఇతను వచ్చేసేవాడు అన్నమాట. ఇంకా అలాగ అంటే ఆ ఫ్యామిలీతో అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది. మెల్లిగా కొద్ది పెద్ద అయ్యేటప్పటికి అక్కడ మెడ్రాస్లోనే ఒక చిన్న ఫర్నిచర్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, షాప్ పెట్టుకున్నాడు. ఉంటూ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా ఏం వచ్చినా సరే ఇంట్లో మనిషిలాగా కలిసిపోయాడు. మరి జానకి కుటుంబంలో 97లో తన భర్త చనిపోవటం, ఆ తర్వాత ఒకదాని వెంట ఒకటి ట్రాజడీలు జరుగుతుంటే ఆ కుటుంబానికి అండగా దండగా నిలిచి అడుగుతున్నాం. అదే సమయంలో పవన్ అనే అతను ఇంకో ఫ్రెండ్ ఇతను ఉన్నాడు, అతను కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. ఇద్దరూ కలిసి వాళ్ళకి పని ఏదో వాళ్ళకి మొక్కుబడిగా వ్యాపారం చేసుకోవటమే కానీ ఈమెకి ఏ టైం హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, ఏ మందులు వాడాలి, ఇంట్లో నర్సులు ఎలా తీసుకొచ్చి పెట్టాలి, ఆ నర్సులు కరెక్ట్గా మందులు ఇస్తున్నారా లేదా అన్నీ కూడా వీళ్ళే చూసుకునేవాళ్ళు. అదే అంటారు కదా, ఈనాటి ఈ బంధమే నాటిదో అని. ఈ పాట జానకమ్మకి వర్తిస్తుంది. అలాగా ఎంత ప్రేమగా చూసుకుంటారంటే అలా చూసుకుంటూ ఆఖరికి చివరి క్షణాల్లో కూడా అమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదు, అమ్మ మన హాస్పిటల్కి వెళ్దామంటే లేదు 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 నాకు ఏం పర్వాలేదు, నేను కోలుకుంటా అని చెప్పి ఆవిడ చాలా రెసిస్ట్ చేసింది ఆవిడ. అయినా అలా కాదు అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి జానకమ్మని దగ్గరలో ఉన్న అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ ట్రీట్మెంట్ జాయిన్ చేసేటప్పుడు డాక్టర్ బయటకు వచ్చి ఈవిడ బతకడం కష్టం, వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే కౌరు పెట్టండి, ఓన్లీ 30% స్కోప్ మాత్రమే ఉంది అనేటప్పటికీ గుండెలు అవిసిపోయాయి వీరిద్దరికి. గుండె ధైర్యం తీసుకొని వాళ్ళ బంధువులందరికీ వాళ్ళు ముందుగా వాళ్ళ యొక్క కుమారుడు యొక్క కూతురు ఆస్ట్రేలియాలో ఇది అమెరికాలో ఉంది, ఆమెకి అందరికీ కౌరు పంపించే, ఎందుకంటే వీళ్ళకి అందరూ తెలుసు, అందరి ఫోన్ నెంబర్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి. పంపించి వాళ్ళందరిని రప్పించిన తర్వాత సుమారు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమెకి హార్ట్ అటాక్ రావడంతో పరలోకానికి చేరుకుంది. అక్కడితో ఆగలేదు వాళ్ళ ప్రయాణం, వాళ్ళ ప్రేమ. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆవిడ చనిపోయే ముందు నన్ను ఇక్కడ అక్కడ మీరు నా అంత్యక్రియలు జరపద్దు, ఇదిగో నవీన్కి ఒక ఫార్మ్ ల్యాండ్ ఉంది, ఆ ఫార్మ్ ల్యాండ్లో నా దహన సంస్కారాలు చేయండి, నేను చాలా సంతోషంగా ఉంటాను అక్కడ. ఎంత ప్రేమ అండి, ప్రేమ కన్నా కూడా ప్రేమగా చూసుకునే వారి మీద ఉన్న ప్రేమ జానకమ్మకి గ్రేట్. అలాగే వాళ్ళు కూడా అంత విశ్వాసంగా ఉన్నారు. సాధారణంగా అలా తీసినప్పుడు ఏదో మోసాలు చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి పాడుబుద్ధి కుళ్ళి బుద్ధి రానందుకు సంతోషించాలి. అలాగే అతని ఫామ్ హౌస్లోనే ఆవిడికి దహన సంస్కారాలు ఇతనే చేశాడు. ఎవరు? తన మనవరాల ఆధ్వర్యంలో. మరి అలాంటి ప్రేమ పవన్ నవీన్లు జానకమ్మకి చేసి చివరిగా ఆవిడ కోరుకోయింది, నాకు విగ్రహాలు అవన్నీ పెట్టాలి, చిన్న ఇది పెట్టండి అంతే చాలు అని. అంటే అక్కడ చిన్న స్తూపం లాంటిది కట్టించిపోతున్నారు. మరి చివరి కోరికగా వారి ఫామ్ హౌస్లోనే తాను శాశ్వతంగా నిద్రించడానికి ఒక మంచి అవకాశం, వారికి కూడా మా అమ్మ మాతోనే, మా పొలంలోనే, మా భూమిలోనే ఉందని చెప్పుకోవడానికి ఒక ఆనందాన్ని సంతృప్తిని వాళ్ళకి కలగజేస్తుంది. మరి వింటున్నారు కదా, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజుల్లో కూడా ఇలాంటి గొప్ప ప్రేమ గల మనుషులు, గొప్ప నమ్మకం గల మనుషులు దొరుకుతారంటారా? మీ అభిప్రాయం తప్పక తెలియచేయండి. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.